మరణాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 35వ వచనం. కీర్తన 78:35. దేవుడు తనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునిరి. ఆసాపు ఈ కీర్తన రాస్తూ ఒక విషయమై అతడు జ్ఞాపకం అనేది తెచ్చుకున్నాడు. అదేంటంటే మన దేవుడు ఆశ్రయ దుర్గము అని, ఆయన విమోచకుడు అనే మాటను అతడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నిజమే ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము విమోచకుడు. మన దేవుడు విడిపించేవాడు, మనల్ని విమోచన చేసేవాడు. ఏంటి దేవుడు నన్ను ఎందుకు విడిపించాలి? నేను ఏమైనా అమ్మబడ్డానా? లేదంటే నేను ఏమైనా కట్టబడ్డానా? నాకు ఎందుకు స్వాతంత్రము అనే ఈ విడుదల కావాలి, విమోచన నాకు ఎందుకు కావాలి అని అంటే, దానికి బైబిల్ 3 కారణాలు చూపిస్తుంది. మొట్టమొదటి కారణం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, ఆదాము గారు చేత మనము పాపమునకు అమ్మివేయబడ్డాం. ఇది ఆదాము యొక్క సంతతి కాడి నుంచి కూడా రాయబడుతున్న మాట, చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, ఆదాము గారిని బట్టే పాపం మనకు సంతృప్తి ఇచ్చింది, దానికి మనం అమ్మబడ్డాం, దాని కొరకు యేసుక్రీస్తు మనకి విమోచనగా రాబోతున్నాడని. రెండవ కారణం మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21:25. యెజెబెలు భర్త అయిన అహాబును బట్టి మనకు మనమే అమ్మివేయబడుతుంది అని రాయబడింది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ద్వారా కూడా పాపము చేస్తున్న మనము మన స్వయంగా మనమే బానిసత్వంలో వెళ్ళిపోతున్నట్లుగా, మనమే అమ్ముకున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఏది ఏమైతేనే ప్రియులారా, ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనము విడుదల కొరకు ఎదురు చూస్తున్న వారము, మనకు ఒక విమోచకుడు ఉన్నాడు అనే విషయాన్ని నీకు నాకు జ్ఞాపకం రావాలి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు మనల్ని విమోచన ఎలా చేస్తాడు అన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అసలు ఆయన మనకి ఎలా విమోచన చేస్తాడు, ఇంతకు ముందే విమోచన చేశాడా అంటే, దాని గురించి ఒక పుస్తకమే రాయబడింది. ఆ పుస్తకం పేరు రూతు గ్రంథం. రూతు అనే మోయాబీరాలు నయోమి అనే తన అత్తగారిని బట్టి బెత్లెహేమునకు రావడం, ఆమె విధవరాలని, ఆ మోయాబు ప్రాంతంలో తన అత్తగారితోనే ఉంటున్నట్లుగా ఆ మోయాబు ప్రాంతం నుండి బెత్లెహేమునకు వచ్చినట్లు, ఆమె తన విమోచన కొరకు ఎదురు చేస్తున్న ఆ బ్రతుకులో ఏమైనా కార్యం జరగాలి, నన్ను కట్టబడిన ఈ విధవరాలు అని స్థితిగతులను పోవాలి, నాకు విమోచన కావాలి అన్నట్లుగానే ఎదురు చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో ఆమెకు విమోచన దొరికింది. ఇక్కడ ఒక ప్రశ్న మీకు నాకు ఒకటి రావాలి. ఆమెకు విమోచన ఎలా కలిగింది? నేటి రూతు అనగా నేటి సార్వత్రిక సంఘమైన మనల్ని సూచిస్తుంది. బోయాజు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. బోయాజు రూతుకు విమోచన ఇచ్చాడు. అలాగే సార్వత్రిక సంఘమైన మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు విమోచన ఇవ్వాలి అని తెలిసిన మనము ఎలా ఇవ్వాలో కూడా మనం నేర్చుకోవాలి ప్రియులారా. రూతుకి విమోచన కావాలి, కానీ దానికి కూడా 3 నియమాలు ఉన్నాయి. యేసుక్రీస్తు నేటి సార్వత్రిక సంఘానికి కూడా విమోచన ఇవ్వాలి అంటే ఆ 3 లక్షణాలు కూడా ఆయన కూడా పాటించవలసిన వారు ఉన్నారు. మీరు రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 5-6 వచనాలు లేదా ఆ అధ్యాయం అంతా చదువుకుంటే నిదానంగా అక్కడ విమోచన ఇవ్వడానికి 3 అర్హతలు అన్న విషయాన్ని కనబడుతున్నాయి ప్రియులారా. ఏంటి ఆ అర్హత అంటే, నంబర్ 1, రూతును విమోచించే బోయాజు సమీప బంధువై ఉండాలి. నేటి సార్వత్రిక సంఘమును విడుదల చేసే ప్రభువైన యేసుక్రీస్తు మనకు సమీప బంధువు అయ్యి ఉన్నాడా? రెండవది, రూతు యొక్క
సంసార జీవితంలో ఆమెకు అన్నీ కూడా అనగా తనకున్న ఆస్తిపాస్తులను కూడా తనకి విమోచింపడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత కూడా కలిగి ఉండవలసిన వాడే ఉన్నాడు. బోయాజు ఆస్తిపరుడు గనక నయోమి గారి యొక్క పొలమును కొనడానికి సామర్థ్యము కూడా ఉంది. కాబట్టి ఇక్కడ రెండవది సామర్థ్యత గురించి ప్రభు మాట్లాడుతున్నాం. మరి మన ప్రభువుని యేసుక్రీస్తు మనల్ని విమోచించడానికి సామర్థ్యత ఉందా? మూడోది మనం చూసిన వారమైతే అతడు నయోమికిని రూతుకుని ఇష్టము కలిగిన వాడై ఉండాలి. అంటే అతడు నయోమి యొక్క సంతానమును అభివృద్ధి పరిచేవాడై ఉండాలి, ఇష్టము కలిగిన వాడై ఉండాలి. ఒక మాట చెప్పుకోవాలంటే అవసరం వస్తే పెళ్లి చేసుకోవాలండి అన్నట్లుగా. అయితే మొదటి బోయాజు కంటే ఒక బంధు వర్గము చెందినవాడు. పై రెండు విషయాలు ఒప్పుకున్నాడు, కానీ మూడో విషయం అతడు నేను విడుదల చేయలేను అన్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు బోయాజు అతడు సమీప బంధువై ఆమె ఆస్తిపాస్తుల విషయంలో ఆమెకు అవసరము తీర్చే సామర్థ్యము కలిగిన వాడై, రూతు యొక్క వివాహ విషయమై అతడు వివాహం ఆడడానికి నయోమి యొక్క సంతానమును అభివృద్ధి పరచడానికి ఇష్టము కలిగిన వాడై ఉండుట బట్టి రూతుకు విమోచన కలిగింది. మరి మనకు కూడా ఈ మూడు విషయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతటి సామర్థ్యం కలిగి ఉన్నాడో నేర్చుకుందాం. మొట్టమొదటిది అతడు సమీప బంధువై ఉండాలి అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకి సమీప బంధువని, ఏ విధముగా అంటే మనం ఏ విధముగా రక్త మాంసమును కలిగిన వారమే మనిషిగా జన్మించామో మన యేసుక్రీస్తు వారు కూడా రక్త మాంసములు కలిగిన వాడై ఆయన నీకు నాకు రక్త సంబంధి అన్నట్లుగా సమీప బంధువుగా మనకి పరిచయం అవుతున్నాడు. ప్రియులారా, ఆయన నీకు నాకు రక్త సంబంధి. రెండోదిగా మనం చూసిన వారమైతే సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన ప్రభువుని యేసుక్రీస్తుకి సామర్థ్యం ఉందా? మనల్ని కొనగలిగే సామర్థ్యం ఉందా? మనల్ని కొనాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో అతడు ప్రాణం పెట్టి రక్తము కాచి మనల్ని కొన్నట్లుగా కనబడుతుంది. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో కూడా ఆయన సాతాను బంధకంలో ఉన్న మనలను విడిపించడానికి ఆయన తన రక్తము వెలగా ఇచ్చి మనల్ని సంపాదించినట్లుగా కూడా బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ప్రియులారా, అతడి సామర్థ్యవంతుడు. ఆయన మన రక్తం పెట్టుకునే సామర్థ్యత ఉంది. ఆయన సామర్థ్యవంతుడు. మన కొరకు అవసరం వస్తే మనం చెందవలసిన పాపము అనగా మనము ఎక్కవలసిన సిలువ ఆయన ఎక్కే సామర్థ్యత ఉంది. మన చేతుల్లో గాయపడవలసింది ఆయన చేతులు గాయపరుచుకునే సామర్థ్యం ఉంది. మన కొరకు ప్రాణం పెట్టి మనకి బదులుగా చనిపోయే సామర్థ్యం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. ఇక మూడోది ఇష్టము. ఇష్టం అంటారా? యోహాను సువార్త 3:16 సెలవిస్తుంది, దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం కలిగిన వారికి నిత్యజీవం కలిగినట్టుకై ఆయన తన కుమారుడు ఇష్టం కలిగినట్లుగా మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు నలగొట్టి అతని రక్తము ద్వారా అతని ప్రాణము ద్వారా మనల్ని కొనుక్కోవడానికి యెహోవా ఎంత ఇష్టపడుతున్నాడు, మన దేవుడు అతను మన కొరకు ప్రాణం పెట్టడానికి ఎంత ఇష్టపడుతున్నాడు మనకి తెలియని విషయమే కదా. మనకి తెలియని విషయమా? ఆలోచించండి. బంధుధర్మము సమీప బంధువై ఉండాలి, 2 సామర్థ్యం కలిగి ఉండాలి, 3 ఇష్టం కలిగి ఉండాలి. ఇవి ఉంటే విమోచన చేస్తారా అని అంటే దాన్ని కూడా చదివి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చాలా చక్కగా గుర్తించుకోండి. మీరు కృపయే గాని ధర్మశాస్త్రములకు లోబడిన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు. ఇక మీరు పాపములోనికి వెళ్ళరు, పాపం మిమ్మల్ని ఏలుబడి చేయదు, పాపం మిమ్మల్ని పాతాళము తీసుకువెళ్ళదు. పాపం గురించి ఇక మీరు ఆలోచన చెయ్యవద్దు. కారణం నీ పాపాన్ని కొట్టివేసి విమోచించిన మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకుని ఆయన శిలువ ఎదుట మోకరించి ఆయన కొరకు ఎదురు చూసిన నీ కొరకు క్రయధనముగా రక్తము చిందించి ప్రాణం పెట్టే సమీప బంధువు ఇష్టపడిన ప్రభువైన యేసుక్రీస్తుని ఇప్పుడే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేద్దామా? అలాగైతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.